జ్ఞానం ఎందుకు రాలేదు? అసలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోయిందే అని బాధగా ఉంటుంది. ఈరోజు పనులకి పని ఉన్న దాన్ని వదిలేసుకొని వచ్చిన వారు ఎంతమంది? నిజం మాట్లాడండి. పని ఉన్న దాన్ని వదిలేసుకొని వచ్చిన వారు ఎంతమంది? చేతులు ఎత్తారా? అయ్యగారు ఈరోజు అయినా ఎండ కొడితే పొలాలకు వెళ్ళాలిగా, అంతేనా? కలుపేర పోవాలిగా. నేను అనుకుంటాను పని వదిలేసి అందరూ కూడా వచ్చారనుకుంటున్నాను. వచ్చేసరి వస్తారు ఆ విధంగా. పైసలు హల్లెలూయా. ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది. అందరూ వినండి, జాగ్రత్తగా వినండి కొద్ది నిమిషాలు. ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చిన తర్వాత మన ఊరికి ఎవరు వస్తారు? ఆరోగ్య డాక్టర్ శ్రీనివాస్ బ్రదర్ శ్రీను గారు వస్తారు. వింటున్నారండి? నాకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఏమైంది అంటే కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా దూరం ఎందుకు పోతుంది? చిన్నది కదా. మనకు పెద్ద వ్యాధి అని అర్థమవుతుందా? అర్థం అవ్వదు. చిన్నదేగా, ఈ కురుపు చిన్నదేగా, ఈ దెబ్బ చిన్నదేగా, ఈ కడుపు నొప్పి చిన్నదేగా. చూడండి మన ఎవరు పాపమ్మ గారు దానికంటే 2 రోజుల ముందు పనికి పోయింది. వెళ్ళిందమ్మా, 2 రోజుల ముందు పనికి పోయింది, కానీ 2 రోజుల తర్వాత చనిపోయింది కదా. అదేవిధంగా ప్రేమినారా, ఒక వ్యాధి వచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పర్లేదు, ఆర్ఎంపీ శ్రీను డాక్టర్ గారు వస్తున్నారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ గారు వస్తారంటారు. వస్తా ఉన్నప్పుడు ఏం చేశారంటే కనుక, అమ్మ ఇది నా వల్ల కావట్లేదు, ఈ వ్యాధి నా వల్ల కావట్లేదు, నేను ఈ సూదులు అయితే నడవదు, దానికి ఎక్స్రే తీయాలి, స్కానింగ్ తీయాలి, దానికి రిపోర్ట్స్ రావాలి, అన్ని కూడా తీసుకున్న తర్వాత అప్పుడు పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దానికి సొల్యూషన్ ఏంటో చెబుతాడు. అంతేనండి. టెస్టులు చేయకుండా, స్కానింగ్ తీయకుండా డాక్టర్ మందిస్తాడా? లేదుగా. ప్రేమలరా, నేను అంటున్నటువంటి మాట ఏంటంటే కనుక, ఒక వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక ఇరుకు వచ్చింది, ఒక వేదన వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక కన్నీరు వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక వేదన వచ్చింది. ఆ బాధ, వేదన, దుఃఖము వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కనుక ఆర్పి దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఆర్పి ఏం చేస్తాడంటే కనుక అప్పటి మనము పైసలు లాక్కోలుగా ఒక సూది ఎత్తాడు. అమ్మా ఈ నా వల్ల అయితే లేదు, 2 సూదులు ఎత్తాడు, నా వల్ల అయితే లేదు, పెద్ద హాస్పిటల్ పోని చెప్తాడు. అవునా? అదేవిధంగా పేపర్ వల్ల మన కష్టంలో పడినప్పుడు, ఒక రోగము లాగా వచ్చినప్పుడు, ఒక వ్యాధి లాగా వచ్చినప్పుడు, ఒక కన్నీరు వచ్చినప్పుడు పేపర్ వల్ల మనము ఏం చేయాలంటే గనక ఫస్ట్ గా వెళ్ళేది ఎక్కడంటే గనక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, తర్వాత వెళ్ళాల్సింది పెద్ద డాక్టర్ దగ్గరికి. అవునంటారా కాదంటారా? ఏంటయ్య గారు ఈ మాటకి అర్థం అంటే ఏంటంటే కనుక మన కుటుంబాలలో కూడా ఒక వ్యాధి అనేది, మన కుటుంబాలలో కూడా ఒక కష్టం వచ్చింది. మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాము? ఇక్కడికే పోతా ఉన్నాము, సీని గారి దగ్గరికి, ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాము. అక్కడ 2 రోజులు మంచిగా అవుతుంది, మళ్ళీ తిరిగి యథావిధిగా అదే స్థితికి వస్తా ఉంది. ఈ రోజులలో క్రైస్తవులుగా అనబడిన వారు మనం అందరం కూడా ఏ విధంగా అవుతున్నామంటే డెప్త్గా వెళ్ళట్లేదు దేవుడిలో. ఒక కష్టం వచ్చింది, ఈ కష్టానికి కారణం ఏంటనేది మనం తెలుసుకోలేకపోతా ఉన్నాము. ఈ నష్టం వచ్చింది, ఈ నష్టానికి కారణం ఏంటో మనం అర్థం అవ్వట్లేదు. ఇంకా నేను అంటున్నటువంటి మాట ఏంటంటే కనుక ఒక కష్టము, ఒక నష్టం వచ్చిందంటే దాన్ని మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. మనం చిన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజులలో పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళట్లేదు. మరొక మాట మాట్లాడతాం. ఒక డాక్టర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత
దానియేలు గారి దగ్గరికి వెళ్ళినా, అయ్యా నాకు కొంచెం టెస్ట్ చేయాలి అని ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అన్న మీరు అక్కడి నుండి నేను వచ్చి సూది వేస్తా, అక్కడి నుండి మీకు ఆపరేషన్ చేస్తా, అక్కడి నుండి మీకు టెస్ట్ చేస్తానని చెప్పాడా? లేదుగా. ఏమని చెప్పాడు? అన్న మీరు వచ్చేసేయండి, ఎక్కడికి? హాస్పిటల్ వచ్చేయండి, నేను టెస్ట్ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ప్రేమ కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుని దగ్గరికి రాకుండా మనమే ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయననే మన దగ్గరికి పిలుస్తున్నాము దేవుని ఈ రోజులలో. దేవా ఇదిగో నేను ఈ రోజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నా వినండి అనేటట్టుగా మన భక్తి జీవితాలు తయారైతా ఉన్నాయి. కాబట్టి ప్రేమగా నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు. చెప్పండి ఒకసారి. ఏంటంటే హల్లెలూయా. ఏంటండి ఏం చెప్పాను? సంపూర్ణ సంతోషం కలదు. ఇంకొక మాట చెప్తాను, త్వరగా నేను ముగిస్తాను, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు ఒక ₹1,00,000 ఇస్తారు, శివ ₹1,00,000 ఇస్తా, ₹1,00,000 ఇచ్చి నువ్వు ఎంజాయ్ చేసుకో, లగ్జరీ రూమ్ లో ఉంటావు, నీ ఇష్టము, నువ్వు ఇక జస్ట్ బాత్రూమ్ పోయి వచ్చి పడుకోవాలి, తినాలి, చూడాలి అంతే. ఆ విధంగా నీకు ₹1,00,000 ఇచ్చిన తర్వాత అక్కడ నువ్వు 3 రోజులు ఉంటే నీకు ఏమవుతుందో తెలుసా? ఈ ₹1,00,000 వద్దు నాయన, అన్న నీకే తిరిగి నేను 2,00,000 ఇస్తా అంట. ఎందుకు? ఆ పైసలలో సంతోషము లేదు, డబ్బులో సంతోషము లేదు, ఆయన ఏసీ కార్లలో ఉన్న సంతోషము లేదు, ఆయన ఏసీ ఉన్నటువంటి ఏది బంగ్లాలలో ఉన్నంత మాత్రం సంతోషము లేదు, ఆనందం లేదు. ఒక్కరోజు బ్రష్ చేసుకొని తిరిగి అటు ఇటు చేస్తామేమో కావచ్చు, 2 రోజులు ఏసీ ఆ విధంగా చేస్తాం, ఎంజాయ్ చేస్తామో కావచ్చు, కానీ 3-4 రోజులు అయిన తర్వాత నీకు దండం ఆయన, నాకు ఇది వద్దని చెప్పేసి మనం వెళ్ళిపోతా ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే నేనేం చెప్తున్నానంటే కనుక దేవుణ్ణి వదిలేసి ఎక్కడికో వెళ్తా ఉన్నారు, అక్కడ నాకు సంతోషం ఉన్నదని, అక్కడ నాకు ఆనందం ఉన్నదని ఎక్కడికి వెళ్తా ఉన్నారు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషము కలదు. ఈ రోజులలో చర్చికి రాకుండా ఎంతమంది ఉన్నారు గమనించాడు ఒకసారి. అరే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావుగా, నువ్వు దేవుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నావు కదా, నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. ఆదివారం దినమున నువ్వు వేరే దినమున నువ్వు ఎక్కడికి వెళ్ళినా నో ప్రాబ్లం, కానీ ఆయన ఏర్పాటు చేశాడు ఆదివారం దినమున ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. కాబట్టి ప్రేమ వల్ల ఒక వాక్యంలోకి పోతాం. రైట్, ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. తరచుగా అందుకు యేసు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కనుక హల్లెలూయా పౌలు గారు వింటున్నారండి? ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, అది వానిని నాశనము చేయవలనని తరచుగా. ఒక నిమిషం. ఈ సిచ్యువేషన్ ఏంటంటే కనుక మొదటి నుండి బాల్యం నుండే ఒక వ్యక్తికి ఏ దయ్యం పట్టింది? మూగ దయ్యం పట్టింది. ఆ మూగదయం పట్టిన వాడు ఏం చేస్తున్నాడంటే నురుగు కార్చుకుంటున్నాడు, పన్ను కరువు కొరుచుకుంటున్నాడు, ఆయన బాధించుకుంటా ఉన్నాడు. అయితే దేవుని ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, వారి తండ్రి గారు అంటా ఉన్నాడు, తండ్రి గారితో చెబుతున్నటువంటి మాట, ఇది వీరికి సంభవించిన ఎంత కాలమైనదని వారి తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండే ఏం చేస్తుంది? బాల్యము నుండే చెప్పండి. ఒకటి, మూగదయం ఒక వ్యక్తిని పట్టుకున్నది. ఎప్పటి నుండి పట్టుకుంది? బాల్యం నుండి పట్టుకుంది. పట్టుకొని ఏం చేస్తుంది? ఇది పాయింట్. ఏం చేస్తుంది?
నాశనము చేస్తాను. ఇప్పుడు వినండి ప్రేమ వల్ల చక్కగా, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా సాతానుగా ఏం చేస్తున్నాడో తెలుసా? బాల్యం నుండే నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూడండి ప్రేమ వలన ఆ బుట్టోడికి ఏం తెలియదు, కానీ వాడు చిన్నప్పటి నుండి వాడు ఏం చేశాడంటే విచ్చలవిడిగా. నేను ఒక వ్యక్తిని చూశాను, 10 సంవత్సరాలు ఉంటాడేమో, 12 సంవత్సరాలు ఉంటాడేమో. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? సిగరెట్స్ తాగుతా ఉన్నాడు. ఇంకోటి ఏం చేసింది తెలుసా? మందు తాగుతా ఉన్నాడు. ఇది బాల్యం నుండి వారిని నశింపచేయట్లేదంటారా? గమనించండి, ఈ రోజులలో ప్రేమ వలన దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలముగా ఈ రోజు సాతానుగా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో దురాత్మ చేత, ఈ దురాత్మ చేత ఒక్కొక్కరిని పీడిస్తూ ఉన్నాడు. ఏ విధంగా పీడిస్తున్నాడు? ఒక వ్యక్తిలో త్రాగుడుకు ఎడిక్ట్ చేస్తాడు. ఆయనకు అర్థం కాదు, ఏంటంటే తాగుతున్నారంటే ఏం పాస్టర్ మానేస్తాను, కానీ మానేయాడు. ఎందుకు మానేయాడు? ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? దురాత్మ. ఆయనకు అర్థం అవ్వదు. మానేస్తానంటా ఉన్నాడు కానీ మానేయట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా మానేయట్లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులని చెప్తా ఉన్నాడు, అయ్యా అక్కడ మూగదయ్యం పట్టింది, అక్కడ మూగదయ్యం ఒకరి పెట్టింది, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? యేసు నామములో వెళ్ళిపో అని చెప్తారు. అదేం చేస్తుంది? కోరే తుమ్ మేరా పాస్ ఆయా, ఎవడి నువ్వు నా దగ్గరికి వచ్చినావు? అమ్మా వింటున్నారా? చివరికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ వినాలి. కోరే తుమ్ ఇదర్ ఆయా. ఇంత చాలు. హైదరాబాద్ ఉంటున్నావురా, ఇంటిదారా నేర్చుకో. నువ్వు ఎవరు అసలు? ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి? ప్రార్థన చేశాడు, వెళ్ళిపోలే. గర్దించిండు, వెళ్ళిపోలే. అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒంటరికి వచ్చి, అయ్యా ఎందుకయ్యా ఈ దగ్గర పోవట్లేదు అంటే కనుక, మనం కూడా ఏం చేస్తామంటే మన సమస్యలలో ఉన్నప్పుడు, అంటే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే కనుక, ఒక సమస్య ఒక దయ్యము. నువ్వు నమ్మిన కారణం నుండి అదే స్థితిలో ఉన్నావు, అది పరిస్థితి. నువ్వు ఎంత చేసినా అది బలం రావట్లేదు, దాంట్లో ఆశీర్వాదం రాలేదు. ఎంత పని చేసినా కూడా నీ కొడుకు అంతే ఉన్నాడు. ఎంత పని చేసినా అది పరిస్థితి అంతే ఉన్నది. అంటే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే కనుక, ఒక్కొక్కరిలో ఏం చేస్తుందంటే అపవాది సాతానుగాడు విజృంభణ చేస్తా ఉన్నాడు. మొన్నటి దినాలు ఏం చేశాడంటే కనుక, యూట్యూబ్ లో ఒక మాట చూశాను. యూట్యూబ్ లో ఏం చూశానంటే కనుక, భార్య భర్తను తీసుకుపోయి నేను ఇక్కడ ఫోటో దిగుదామని చెప్పేశాడు. సెల్ఫీ దిగుదామని చెప్పేశాడు. సెల్ఫీ ఫోన్ దిగేసరికి అక్కడ చివరికి పోయిడు. భార్య ఏం చేసింది? హల్లెలూయా, దొబ్బేసింది. వాడు నా అటువంటి వాడు కావచ్చు, ఆయనకి ఈత వస్తుంది. ఆడు బ్రతికి బయటపడ్డాడు. బయటపడ్డాడు కాబట్టి అప్పుడు నా భార్య నన్ను చెప్పడానికి ప్రయత్నం చేసింది అని చెప్పిండు. ఒకవేళ చెప్పకపోతే ఆమె ఫోన్ చేసి చెప్పిందట. ఏమని ఫోన్ చేసి చెప్పింది? అత్తమ్మా ఆ మామయ్య ఇదిగో మేము అక్కడికి వెళ్ళినాము, సెల్ఫీ ఫోటోలు గిట్ట దిగుదామని చూసాము, కాలు జారి కింద పడే. అయ్యో మీరు అంటామా అయ్యా. ఆమె పూజ చేయబట్టే తిరిగి ఆయన చేయడు, ఒక్కటే చేయడు. దేవుడు గుర్తుకొచ్చాడు. అంటే ఇటువంటి స్వభావం ఎవరికి వస్తుంది అంటే కనుక, ఒక్కొక్కరిని నాశనం చేసేటటువంటి మనస్సు ఇది ఏది? అందుకనే ఆ కింద భాగంలో మనం చూస్తాం, చదవండి ఆ మాట. మూగదయ్యం అని ఉన్నదా? మూగదయ్యం 17వ వచనంలో మూగదయ్యం అనే ప్లేస్ లో 2 ఉందిగా. కింద భాగంలో చదువు, కింద ఫుట్ నోట్ లో ఏముంది? మూగాత్మ. అంటే ఆయన పట్టింది ఏది? మూగాత్మ, ఈవిల్ స్పిరిట్. ఆ ఈవిల్ స్పిరిట్ తప్పించడానికి ఏం చేయాలంటే కనుక, కొంతమందికి డాక్టర్లకు దొరకదు. ఇప్పుడు వ్యాధి ఒకటి ఉంటే మందు ఒకటి ఇస్తే ఎట్టబోద్ది? పోదు. చాలా మంది ఏం చేస్తారు
చేస్తారంటే, పాస్టర్ గారు అయ్యా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాము కానీ పోవట్లేదు. పోదు, నేను పుట్టినప్పటి నుండి ప్రార్థన చేసిన పోదు, నేను 20 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నా పోదు, నువ్వు ఏ పని చేసినా పోదు 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 పోదు. ఎందుకు పోదు అయ్యగారు అంటే గనక అది పునాదుల నుండి ఏం చేయబడింది, పాకింది. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఇక్కడ నుండి కొట్టేస్తే వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది? పైన ఉంది, పునాదుల్లోకి వెళ్ళిపోలే, పైన ఉన్నది కాబట్టి ఇది కొట్టివేసినా పీకేసినా కూడా వచ్చేస్తుంది కదా. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రేమిన ఒక్కొక్కరు ఏం జరుగుతుందయ్యా అంటే గనక పునాదుల నుండి కూరుకుపోయి ఉన్నాయి, పునాది లోపల కూరుకుపోయి ఉన్నాయి. ఎంత ఇప్పుడు ఒక వ్యక్తిని చర్చికి రమ్మంటే అమ్మా చర్చికి రండి ఉత్తమే కదా, తర్వాత అసలా ఒక వ్యాధి ఉన్నది, ఒక బాధ ఉన్నది, ఒక ఏంటి అసలు కారణం ఏంటి, నా జీవితం ఇంతే. మనం ఏ దేవుని కలిగి ఉన్నాము? అరే జీవము కలిగినటువంటి దేవుని కలిగి ఉన్న తర్వాత నీకేంటండి పొదువా, నీకెందుకంటే ఇబ్బందులు, నీకంటే ఎందుకంటే ఇరుకులు. ఆ ఇరుకులు వచ్చినా కూడా నీతిమంతులకు కలుగు ఆపదలు వాటిని అన్నిటిలో నుండి నా దేవుడు తప్పిస్తాడు. ఇన్ని రోజులు చూసిన అదే స్థితి. ఒకరికేమో త్రాగుడు అక్కడే ఉంటాడు. ఒకరికి ఏంటి సిగరెట్స్, ఇంకొకరికి ఏంటి వ్యభిచారము, ఇంకొకరు ఏంటి మోహపు చూపులు, ఇంకొకరికి ఏంటి ఈ రకరకాలుగా ఏదో ఒకటి వ్యాధితోటి బాధలతోటి ఈ పురి కలుపుతా ఉంటాయి. అరే ఆ చెడు పనులు మానేయడు అంటే కనుక వాడు మానేయడు. ఎందుకు చెప్పండి? చెడు పనులు మానేయంటే మానుకోడు. ఒక మాట చెప్తా, రుచికి అలవాటు పడినటువంటి కుక్క, అమ్మా వినండి, రుచికి అలవాటు పడినటువంటి కుక్క దాన్ని పోతుందా? చెప్పండి, పోదు, ఆషామాషగా పోదు. రుచి మరిగింది, దానికి టేస్ట్ దొరికింది, పాపములో టేస్ట్ దొరికింది, విజృంభణ చేస్తుంది, విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నది. ఎంత కొట్టినా పోనే పోదు. అదే విధంగా ప్రేమ వలన మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా రుచి చెప్పడమ్మా నాకు తెలియదు. మరి మహారాష్ట్ర పాటలో రుచి మరుగుతే, పాపం అనేది రుచి మరుగుతే ఏమవుతుందయ్యా, నువ్వు ఏమన్నా చెయ్యి, అయ్యా ప్రార్థన చేస్తానయ్యా, నా కొడుకును రక్షించండియ్యా అంటే అది పోదమ్మా, పోదక్క. ఎందుకు తెలుసా? రుచి మరిగినటువంటి కుక్క ఎంత కొట్టుతుంది. నేను మాదిగోని కాబట్టి అని చెప్తున్నా. మా నాన్న కోసేటోడు బాగా, కోసిన తర్వాత పెద్దవి ఏం చేసేటంటే కుక్కలు వేసేసేవాడు. కుక్కలకి వేస్తే అవి తిన్న తర్వాత ఏమైందంటే కనుక దాన్ని ఎంతన్నా కొట్టని అని వెళ్ళట్లేదు, ఎంతనా కొట్టినా వెళ్ళట్లేదు. దానికి పొట్టు కట్ట తీసి పొట్టు కొట్టినా కూడా అది పోవట్లేదు. అది పరిస్థితి. ఎందుకు గల కారణం ఏంటంటే రుచి మరిగింది, రుచి తెలిసిపోయింది. ఈ రోజులలో కూడా ప్రేమ వలన నీ కుటుంబంలో ఒకరికి రుచి మరిగి ఉన్నది, నీ కుటుంబంలో పాపం అనేది రుచి మరిగి ఉన్నది. సాతానుగాడు విజృంభణ చేస్తా ఉన్నాడు. సాతానుగాడు నీ కుటుంబాన్ని, నీ కొడుకుని, నీ బిడ్డని, నీ కూతుర్ని సర్వనాశనం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకుంటే నీకు ఇంకా ఉనుకు పలుకులేదండి. దేవుడి చిత్తం లేదేమో, నమ్మకం మీ ముఖం అనుకుంటా, నమ్మకం అనుకుంటాను. దేవుని చిత్తం ఏంటండి? దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగితా ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో అనేకులను తీసుకురావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజు రాలేని పరిస్థితులలో ఎందుకో తెలుసంటారా? రుచి మరిగి ఉన్నారు. ఈ రోజులలో రుచి మరిగి ఉన్నారు. ఆ రుచిలో నుండి
బయటికి వెళ్ళలేకపోతా ఉన్నారు ప్రేమ వల్ల. అందుకని ప్రేమ వల్ల ఇంకొక మాట చెప్తాను. పాముకు పాలు పోసి పెంచితే ఎంత ప్రమాదమో, పాముకు పాలు పోసి పెంచితే ఎంత ప్రమాదమో, ఒకనొక దినమున పాపాన్ని కూడా పెంచితే, పాలు పోసుకుంటా పెంచితే గనక ఒకనొక దినమున నిత్య నరకానికి అవుతైపోతాము. అంటే ఈ రోజులలో భయం లేదు, అస్సలు భయం లేదు. చర్చికి రమ్మంటేనే భయం లేదు, మందిరానికి రమ్మంటేనే భయం లేదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అంటారా? ఒక్కొక్క కుటుంబాలలో రుచి మరిగి ఉన్నాయి. ఆ రుచి మరిగి ఉన్నటువంటి నువ్వు ప్రార్థన చేస్తే వెళ్ళిపోవట్లేదు. నువ్వు ప్రార్థన ఎంత ఘోరముగా నువ్వు కన్నీటి ప్రార్థన చేసినా వెళ్ళిపోవట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే అది పోదయ్యా, అది నువ్వు రుచి మరిగి ఉన్నది కాబట్టి, అది దురాత్మ కాబట్టి. ఆ రుచి మరిగినటువంటి ఆ అపవాది నుండి విడిపించబడాలి అంటే ఉపవాస ప్రార్థనలు చేయాలి. అక్క చర్చికి రండి అక్క, ఉపవాస ప్రార్థన రాబట్టే అయ్యారు. నాకు ఈరోజే పని అయ్యగారు, నేను ఈరోజు పొలానికి పోవాలి, ఈరోజు నాకు ఫంక్షన్ ఉన్నది, ఏదో ఒకటి సాగు చెప్తూనే ఉంటాను. అంటే ఒకసారి గమనించండి, నీ కుటుంబం ఎక్కువనా, నీకు పని ఎక్కువనా? నీ భర్త మారడం ముఖ్యమా, నీ కుమార్తె మారడం ముఖ్యమా, నీ కుమారుడు మారడం ముఖ్యమా, నీకు పని ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? ఇప్పుడు అంటారు ఎవరు లేదండి మాకు దేవుడే ముఖ్యమని ఇప్పుడు అంటారు. కానీ అది పరిస్థితి. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రేమ వలన రుచి మరిగి ఉన్నాయి ఒక్కొక్క కుటుంబాలలో. నన్ను చూసారా మీరు? నా కమతాన్ని చూసారా? కొంచెం నా చిక్కిపోయినా చెప్పండి అమ్మ, కొంచెం వాళ్ళు మటన్ బిర్యానీ తీసుకొచ్చారు. ఎందుకు? నాకేమో అవసరం ఏంటండి అయ్యా, నాకు ఉపవాస ప్రార్థన ఉండాలని నాకేం అవసరము? నేను గోదాడాలి ఇక్కడ, రాత్రి భాగాలు ఇక్కడ నుండి ప్రార్థన చేయాలి, నాకేం అవసరము? నేను మొన్న లెక్క పెడితే ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? ఆ 40 రోజులున్నా ఇప్పుడు ఒక 20 రోజులు. ఎన్నైంది? 40 ఎంత? వామ్మో ఏసయ్యా, 100 రోజులు ఉన్నానా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది. ప్రేమ కదా. ఇంకొక మాట చెప్తా. ట్యాప్ ఉన్నది అనుకోండి, దాంట్లో ట్యాప్ మూసిన తర్వాత ఒక్కొక్క ట్యాప్ పడుతుందిగా, చిన్నగా పడుతుందా లేదా? అందరి దగ్గర ఉన్నాయి ట్యాప్స్ లేవా? మరి ఇంకా ఆ విధంగా చూస్తారేంటి? నాకు వైపు విడ్డూరంగా చూస్తారు. ట్యాప్ ఉంటుంది కదా, స్వాతి చెప్పరా, ఉంటదిగా. దాంట్లో ఒక్కొక్క చుక్క పడతా ఉంటది. సంవత్సరానికి వచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు అవుతాయినా? సరిదాపు నాకు తెలిసిన మటుకు 12,000 లీటర్లు అంటారా? ట్యాప్ ఎంత ఉంటుందండి? 12,000 లీటర్లు ఉంటుందా? 1200 మనకు తెలియదు. 12,000 పైన లీటర్లు ఉంటాయి కదండి అయ్యా. 60,000. అయితే ఆ డ్రాప్ ఒక్కొక్క చుక్క పడతా అంటే సంవత్సరానికి వచ్చిన తర్వాత ఎంత అవుతుంది? 60,000 లీటర్లు అవుతుంది. అదేవిధంగా ప్రేమ వలన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు నీ కుటుంబం గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కరోజు ఒక్కొక్క గురించి ప్రార్థన చేస్తూ పోతే ఎంతసేపు అవుతుంది? ఎన్ని వేలు అవుతాయి? 60,000 అవుతాయి. నేను అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా, ఈ యొక్క మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తిలో విడుదల కలగట్లేదు. ఎంత ప్రార్థన చేసినా కలగట్లేదు. ఈ రోజు మన యవ్వనంలో చెప్పినాం అనుకోండి, తమ్ముడు రే ఒకరి నిన్న అదే చెప్పినాడు, చూసినాడు, ఒకరి కాలు పట్టుకున్నా, తమ్ముడు రారా అని చెప్పినా,
తమ్ముడు వచ్చిన తర్వాత నాకు సంతోషం అనిపించింది. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే తమ్ముడు రానంటే అన్న ఒక బాగాలేదు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాను. అరే నా కాలుకు మొక్కుతానే రాడా చర్చికి తమ్ముడు అని చెప్పాడు. లేదన్నా తప్పకుండా వస్తున్నాడు. ఈరోజు రాకపోయా. అది గల కారణం ఏంటంటారు? రుచి మరిగిపోయింది. సాతాను గాడే ఏం చేస్తున్నాడంటే కనుక ఒక్కొక్కరిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట అడుగుతాను, నీ కుమారుడు కుమార్తె నాశనం అవ్వడం నీకు ఇష్టమేనా? నీ కొడుకు విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాడు, నీ భర్త విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులండి మనం అదే విధంగా ఉంటాం? నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అనుకో దగ్గర. అరే మార్పు లేదు, ఖచ్చితంగా మార్పు జరగాలి. మార్పు జరగకపోతే బెస్ట్. నీలో మార్పు జరగాలి, నీ ప్రార్థనలలో మార్పు జరగాలి, నీ వాక్యం చదివే విషయంలో మార్పు జరగాలి, నీ ప్రార్థన జీవితంలో మార్పు జరగాలి, నీ ప్రవర్తనలో మార్పు జరగాలి, నీ పద్ధతిలో మార్పు జరగాలి, మర్యాదలో మార్పు జరగాలి, అన్నిటిలో మార్పు జరుగుతూనే ఉండాలి. ఆమేన్. మార్పు జరగకపోతే 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంతే పరిస్థితి. కాబట్టి ప్రియమైన ఇప్పుడు ఒకసారి వాక్యానికి వద్దాం. మరొకసారి చూడండి ప్రియమైన ఆ యొక్క మత్తయి సువార్త తీయండి, 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం తీయండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినములు ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఏ విధంగా ప్రార్థన చేస్తారో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే కనుక 40 దినములు రాత్రుంబగలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారా? యేసు ప్రభు ఉన్నారు. ఆయనకి ఏంటండి ఉపవాస ప్రార్థనలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? వీరు శిష్యులు ఉపవాస ప్రార్థనలో లేరు కాబట్టి వారు ఎంత ప్రార్థన చేసినా దురాత్మ వెళ్ళిపోలేదు. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, యేసు నామములో ఆయనని ఎప్పుడైతే ఆ అపవాదిని అనగా మూగ దయ్యాన్ని ఎప్పుడైతే గతించాడో అప్పుడు వెళ్ళిపోయింది. కారణం ఏంటంటారు? చెప్పండి కదా. వారికి లేని శక్తి దేవుడికి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏ విధంగా వచ్చింది? ఉపవాస ప్రార్థన ద్వారా. ఈ ఉపవాస ప్రార్థనలు ఏ విధంగా చేశాడు? రాత్రి పగలు చేశాడు. నేను అంటున్నాను, నేను రాత్రి పగలు నేను చెప్పట్లేదండి. 1 గంట, సాయంత్రం 1 గంట, మార్నింగ్ 1 గంట. ఆయన రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలలో ఉన్నాడు కాబట్టి శక్తి పొందుకున్నాడు. నీవు కూడా ఉపవాస ప్రార్థనలలో ఉంటే శక్తి పొందుకుంటావు. అప్పుడు నువ్వు దేని గురించి నువ్వు ప్రార్థన చేసినా ఏమవుతుందో తెలుసా అంటారా? నీ మనసు ఎటువంటి కఠినంగా ఉన్నా కూడా అది మారిపోతుంది, మెత్తని హృదయంగా మార్చిపోతుంది. నీకు ఇది దీన మనస్సు దేవుడు కలగజేస్తున్నాడు. అది ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. కాబట్టి ప్రియమైనవారా, ఇంకొక మాట చదువుదాం. ఇంకొక మాట చదవండి. ఇంకొక మాట ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకసారి. తీసారా? ద్వితీయోపదేశకాండం అతని దాపులు పోయి అతని కాలు నుండి చెప్పు కూడా తీసి అతని ముఖము ఎదుట మూవేస్తున్న సహోదరుని ఇనుపడి మనుషునికి ఇలాగ చేయబడినని చెప్పగలడు. అదేనండి ద్వితీయోపదేశకాండము 9:25. ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బహు బలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ
చాలా ఇక్కడ మాటలు ఒకసారి మనం గమనిస్తే కనుక 25వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉందంటే కనుక, కాగా నేను మునుపు సాగిపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగలు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపచేసేదని అనగా. ఇప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ చూస్తున్నటువంటి మాటలలో ఏమైందంటే గనక, యేసుక్రీస్తు ప్రభుల వారిని అనగా దేవాది దేవుని అనగా యెహోవాని ఆ యొక్క ప్రజలు వారి యొక్క ప్రజల మీదకి ఉగ్రత రాబోతా ఉన్నప్పుడు ఈ యొక్క మోసే చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఏంటి తెలుసా? సాగిలపడి ఉపవాస ప్రార్థనలలో ఉన్నాడు. ఎప్పుడు దేవుని నుండి వారిని కాపాడబడాలి అంటే కాపాడబడాలి అని మోషే అయినటువంటి వాడు నాయకుడు అయినటువంటి వారు ఏం చేశారంటే కనుక 40 దినములు ఉపవాస ప్రార్థనలలో ఉన్నారు. ఏ విధంగా అంటే కనుక సాగిలపడి, అయ్యా నీ కుటుంబం గురించి 40 దినములు రాత్రి పగలు ఏం చేయాలో తెలుసంటారా? సాగిలపడాలి. ఇప్పటికైనా ఎవరికైనా అనుభవం ఉందా? 40 దినములు రాత్రి పగలు నువ్వు ఆయన దగ్గర నుండి నువ్వు శక్తిని పొందుకుంటేనే నీకు శక్తి అనుగ్రహిస్తాడు దేవుడు. నువ్వు చేసేది ప్రతిదీ కూడా నా దేవుడు సఫలము చేస్తాడు. అదే కొంచెం కూడా ఇప్పుడు నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, కష్టం చేయకుండా ఫలితం రమ్మంటే ఎక్కడ ఉన్నదండి? ఎక్కడ నుండి వస్తుంది? నువ్వు మందిరంలో కష్టపడతలే, చర్చికి రమ్మంటేనే రావట్లేదు, ప్రార్థనకు రమ్మంటేనే రావట్లేదు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయంటేనే రావట్లేదు. నాకు మాత్రం అయ్యా ఇది జరిగింది, జరుగుతుంది, మరి ఎందుకు జరగదు? ఆ అపాయం నుండి తప్పించబడాలి అంటే గనక నువ్వు రా, దేవుడి యొక్క సన్నిధిలో మోకరించు, నువ్వు విలాపించు, నువ్వు ప్రార్థించు, నువ్వు ఏడు, నువ్వు గోజాడు. ఒకనొక దినమున నా దేవుడు వాటి నుండి తప్పిస్తాడు. ఆమేన్. ఓకే, ఒకసారి యోనా గ్రంథం తీయండి. నేను ముగిస్తాను ఇక త్వరగా. యోనా గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. దేవుడు చూచి చాలు. ప్రేమ వల్ల ఇక్కడ యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటంటే, నా వైపు చూడండి. ఇప్పుడు అమ్మా యోనా కూడా మనలాగానే ఏం చేసిండు? తప్పించుకొని పారిపోయాడు. అయ్యా తర్షీషుకు నినివే పట్టణానికి వెళ్ళండి అయ్యా అంటే గనక యోనా ఏం చేశాడు? తర్షీషుకు పారిపోయాడు. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధికి రమ్మంటే మనం ఎక్కడికి పారిపోతాము? చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించడం కాదు. మీరు మంచోళ్ళు, అసలు మీకు అర్థమవుతుంది. ఇంకా దేవుడు రమ్మంటా ఉన్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? గల కారణం ఏంటి అంటే కనుక అపాయము జరుగుతూ ఉన్నది, అపాయము దరిదాపులలో ఉన్నది అని చెబుతా ఉంటే, అబ్బో అక్కడికి నేను పోను, పాటలు కూర్చుంటేనా నాకు నిద్ర వస్తుంది, పాటలకు వెళ్తేనా అమ్మో పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉంటాడు, వాక్యం చెబుతూ ఉంటాడు, నాకు నిద్ర వస్తుంది. అక్కడికి వెళ్ళదు, కానీ పని అయితే చేస్తా. ఎక్కడికి? పొలానికి అయితే వెళ్తా. ఏమిటి వలన? నువ్వు పొలానికి ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వటం లేదు. నువ్వు పనికి ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వట్లేదు. అందుకనే ఇంకా అదే స్థితులలో ఉండిపోతుంది. ఇప్పటికైనా మనం వేడుకున్నాము. అందుకని అంటాడు కదా, పోయి నిద్రపోతా అని యోనా అంటాడుగా. చూడండి ప్రేమికులారా, ఆమె ప్రార్థన చెబితే అమ్మో 4 5 ఏమన్నంటే కనుక, అయ్యగారు ఇది పల్లెటూరు, అయ్యగారు ఇక్కడ పని చేస్తారు, నువ్వు పనికెళ్ళి సంపాదిస్తే మంచిదే, అలసిపోయి నిద్రపోతే మంచిదే, కానీ నీ ఆత్మ ఎటన్నా వెళ్ళని, అది చచ్చిపోయి అంతేనా? అది పాడైపోని. ఆత్మ గురించి మనకు సంబంధాలా? మనం శరీరం గురించే సంబంధం.
నేను ఈ లోకంలో ఉన్నప్పుడు అమ్మా పూలమ్మ గారు ఏంటి చెప్పండి, ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందుమా, ఎవరికి పార్టీ ఇద్దాము, ఎవరిని ఇదే 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 ఇదే. అందుకని ఏమంటాడు, నేను ఒక మాట చదివిన, ఏది మీరు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుచున్నారు. ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెడితే నీ మనసు ఇక్కడెక్కడ ఉంటుందండి? నీకు చర్చికి పోవాలనే ఆలోచన ఎక్కడ వస్తుందండి? నీ ఆలోచన ఏంటి? నేను బాగున్నానా? ఇప్పుడు బాగున్నాను, నా కుమారుడేగా కొంచెమే తిరుగుతా ఉన్నాడు, పర్లేదు మారుతారులేదు, దేవుడు చిత్తం, ఆయన ఎప్పుడు మారుతారు, ప్రార్థన చేస్తానగా అని అనుకుంటా ఉన్నాను. కానీ ప్రేమగా దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా, ఎందుకు నాకు ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎందుకు 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 మీరు విడిపించబడాలి, మీ కుటుంబాలలో శాపం కొట్టివేయబడాలి, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ ప్రభావములు తొలగిపోవాలి. ఎక్కడ నుండి చెప్పినా కూరుకుపోయి ఉన్నాయి, ఎక్కడ నుండి చెప్పినా పునాదులు లోనికి పోయి ఉన్నాయి. అంటే నువ్వు ప్రార్థన చేయాలంటే అమ్మా నా ప్రార్థన రాదయ్యా అని చెప్పమంటే మరి ఎక్కడంటే వస్తుంది, ఎక్కడంటే విడుదల కలుగుతుంది, ఎక్కడంటే దేవుళ్ళ నుండి బయటికి వస్తారు, ఎప్పుడంటే మనం దురాత్మ నుండి ఎక్కడ మనం ఒక్కొక్కరు దేవుని యొక్క శక్తి పొందుకొని ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవుని యొక్క పని చేయాలి, శక్తి పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనేక కార్యాలు జరగాలి, నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు విడుదల కలగాలి. వాము మనమే బలహీనులము. చేశారు ఒక మాట చెప్పాను, నేను ఆ గుట్టలలో ప్రాంతంలో సేవ చేసేటప్పుడు సంఘ పెద్ద ఉన్నారు, అక్కడ సంఘ పెద్ద नहीं पास्टर जी वही रोज सब लोग आता, सब लोग आता, वो आने के बाद मैं ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఎవరు? సంఘ పెద్ద. అందరికి నేను ప్రార్థన చేస్తా పాస్టర్ గారు. అయ్యా నువ్వు ఎందుకు అందరికి చెప్తున్నావు అని ఏమవుతుంది పాస్టర్ గారు అని చెప్పి అయ్యా ఎవరి పని వాళ్ళు చేయించుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి అని చెప్పారు. చెప్పినా కూడా వినలేదు, చేస్తా వెళ్ళు. ఇంకా పైగా తల మీద నెత్తి మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేసినట ఈ మహానుభావులు. తీరేమని చేసి తెలుసా? పాస్టర్ జీ మేరకు మాఫ్ కరో. ఎందుకు మాఫ్ కరో? నా చెయ్యి లేస్తలేదు అంటున్నాడు. నేను చెప్పానా వద్దయ్యా, ఎవరు చేసే పని వారు చేయాలి అని చెప్పినా. తీరా కొద్ది రోజుల తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు బాగుపడ్డది. నేను అంటున్నట్టు మాట ఏంటంటే, నీవు శక్తి పొందుకొని నీవు ఆత్మ పూర్ణులై ఏం చేయాలి తెలుసా? పాస్టర్ పని ఏంటి? రావాలి, టయానికి రావాలి, వాక్యం చెప్పాలి. దానికంటే ముందేం చేయాలి? సంఘస్థులుగా వైద్యంగా రావాలి, అక్కడ పాటలు పాడాలి, ఆరాధించాలి, అందరు క్లీన్ చేసుకోవాలి. మరి క్లీన్ ఉందా? ఏం ఫ్యాన్ పోయిందా? ఏం పోయింది? మరి చర్చిలో ఏం జరుగుతుంది? అమ్మా వింటున్నారా? చర్చిలో ఏం అవసరం ఉన్నది? ఆ ట్యూబ్ లైట్ పోయిందా? ఏది పైన మైక్ పోయిందా? ఇన్నిసార్లు ఇంటిచ్చినా మీకు అంటే మైక్ పోయిందా? ఏమైంది? మనం మరి ఈ రోజు నేను దేవునికి ఇంత సహాయం చేస్తాను అని మనం ఈ విధంగా ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే గనక మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చెప్తాను, ఒక ఉదాహరణగా. ఏమనుకోకంటే అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఏం చేసిన? అమ్మాయి గురించే ఆలోచన చేశాడు, అమ్మాయి గురించే ఫోన్ చేయడం, అమ్మాయి ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడం. ఎందుకు ఆ విధంగా చేశాను? నేను ప్రేమించాలి కాబట్టి కదా. అదేవిధంగా నేను కనుక దేవుని ప్రేమిస్తే కనుక ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏం అవసరమో, దేవుని యొక్క సన్నిధిలో ఏం అవసరమో, నేను ఏమి చేయాలి, సంఘంలో నా పాత్ర ఏంటి అడగండి, ప్రార్థన చేయండి. ఒక్కొక్కరికి కన్నీటి ప్రార్థన వరం ఇస్తాడు, ఒక్కొక్కరికి గోజాడే వరం ఇస్తాడు, ఒక్కొక్కరు మంచి స్వరం ఇస్తారు, ఒక్కొక్కరికి స్పీచ్ చేసే ఉంటారు. నేను జస్ట్ ఆ రోజులలో అపోస్తలులు ఏం చేశారంటే ఈ విధంగా కొట్టుకున్నారు.
ఏది ఈ విధంగా కొట్టుకున్న తర్వాత వారు అంటున్నటువంటి మాట ఏంటంటే కనుక, నేను బోధించేటటువంటి నేను మీకు వచ్చి వడ్డించానా, భోజనము ఇప్పించానా, నేను కర్రీ చేయనా, నీకు బిర్యానీ పెట్టానా? అది కాదు. ప్రేమికులారా, ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి అక్క వాళ్ళు ప్రతి ఒక్కరూ పని చేయాలి. విడ్డూరం ఏంటి తెలుసా? కొన్నిసారి కనీసం మూడవడానికి చేతులు ఎత్తంటే అంటే ఇక నాకు తల తేలి కుట్టుకోవాలని నాకు అన్నది. అది పరిస్థితి. ఎందుకు? ఇది దేవుని పని కదా. నీ కుటుంబంలో నువ్వు అక్కడ మురికిగా ఉంటే అదే విధంగా ఉన్నది అని చెబుతా ఉంటావా? అమ్మో అక్కడ ఉండదు, తీసేద్దామని చెప్తామా కదా. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తామండి, ఎప్పటికప్పుడు మనము సరిదిద్దుకుంటా ఉంటాం, ఎప్పటికీ క్లీన్ చేస్తూ ఉంటాము. అటువంటిది దేవుని యొక్క సన్నిధిని ఇంకెంత బాగా చూసుకోవాలి. ప్రేమికులారా, నేను అంటున్నట్టు మాట ఏంటంటే, చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. చివరిగా యోనా గ్రంథంలో ఒకసారి తీయండి, ఒకసారి మరొకసారి ఆ మాట చదవండి. ఎప్పుడు మానుకున్నారు చెప్పండి, చెప్పండి. ఎక్కడ మీరు చెడుతనాన్ని ఎప్పుడు మానుకున్నారు? ఆ నినివే వారు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టారు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైంది అక్క? అక్క ఏమైంది? అక్క చెప్పక్క ఏమైంది? దేవుడు కీడు చేయడానికి వెళ్ళిండు. ఆ కీడు నుండి ఉపవాస ప్రార్థన ఏమైంది? తప్పించబడింది. అంటే వారు ఏ విధంగా ఉన్నారు తెలుసా? కఠినాత్ములుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు. ఎవ్వరు చెప్పుతే వినేవారు కాదు. తల్లి తండ్రి ఎవ్వరు వావి వరస లేకుండా విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు. ఈ రోజులలో కూడా విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారండి. ఈ రోజులలో విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారు. మనకు మాట చెప్పనా? ఒక డాక్టర్ గారు ఉన్నారు హైదరాబాద్ ప్రాంతంలో. మంచి విశ్వాసురాలు, మంచి ప్రార్థన పరురాలు. ఆ డాక్టర్ అమ్మ మంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో పేరుగాంచినటువంటి ఆ డాక్టర్ అమ్మ ఏమైందో తెలుసా నాన్న? ఏమైందో తెలుసంటారా? ఒకనొక దినమున ఆ డాక్టర్ అమ్మ రాగానే విడ్డూరం, అన్న చెల్లి సంబంధం కలిగిన సంబంధం, ఒకే గదిలో సంబంధం కలిగి ఉంటే ఆ తల్లి ఎంత తట్టుకుంటుందండి? ఆ మాటలు వింటా ఉంటే తగ్గబోతుంది. ఎందుకు గల కారణం ఏంటి? వాడు నాశనము చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాడు కంకణం కట్టుకున్నాడు, వీన్ని నాశనము చేయాలి, వీన్ని పరలోకం చేర్చొద్దు, వీన్ని ముక్కలుగా చేయాలి, త్రాగుడుకు ఎడిక్ట్ చేయాలి, దుర్వ్యసనాలకు చేయాలి, ఏదో ఒకటి ఆశ చూపించాలి అని వాడు తిరుగుతా ఉన్నాడు. అందుకనే వాటిలో నుండి తప్పించబడాలి అంటే గనక, ఆ గోతిలో నుండి తప్పించబడాలి అంటే గనక, ఆ నాశనం నుండి తప్పించబడాలి అంటే గనక నువ్వు గోజాడాలి, నువ్వు ఏడవాలి, నువ్వు ప్రాధేయపడాలి, నువ్వు కన్నిటి ప్రార్థన చేయాలి. ఏ విధంగా తెలుసంటారా? చంపుకోవాలి, కడుపుని చంపుకోవాలి, ఆఖరిని చంపుకోవాలి. ఈ రోజులలో ఒక్క పూట కూడా ఆఖరిని చంపుకోలేని స్థితులలో ఉన్నారు. టయానికి రావాలి, ఏంది భోజనం టయానికి రావాలి, లేకపోతే ఒక దెబ్బ పడుతుంది భార్య. అదే పరిస్థితులలో ఉన్నారు. ప్రేమికులారా, నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క 9వ వచనంలో, ఈ యొక్క 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. నీ ప్రార్థన చూడండి, నీ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా చెడుతనము మానుకోవాలి.
ఎవరు? నేను. ఎవరు? మనము. ఎవరు? నా కుటుంబం. ఎవరు? మన సంఘం. ఎవరు? బండపాలెం ప్రాంతం. ఎవరు? దేవుని నమ్మినటువంటి బిడ్డలము. ఈరోజు లేరంటారా? అనేకులు ఉన్నారు. మనము బయటికి పడలేకపోతా ఉన్నాము. బయట పడలేకపోతా ఉన్నాము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయట పడుద్ది. పాపము పరిపక్వమై ఖచ్చితంగా బయట పడుద్ది. ప్రేమనులారా, అది నాశనానికి దారి తీయకముందే మనం ఏం చేయాలంటే తెలుసా? అయ్యా, నా కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో విచ్చిన విడిగా తిరుగుతుందయ్యా. ఇదిగో ప్రేమలో పడిందయ్యా. అనేకులకు నాకు శాపము కలిగిస్తుందయ్యా. నాకు కన్నీటిని తెప్పిస్తుందయ్యా అని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించు, ప్రార్థన చెయ్యి. నువ్వు ఎప్పటికీ నువ్వు ఈ లోకం వైపు తిరిగి నాకు బట్ట ఏమున్నది, నాకు డబ్బు కావాలా, నాకు బంగారం కావాలా, నాకు ఆస్తి కావాలని నువ్వు చూసుకుంటా పోతే ఒకనొక దినమున నీ కుమార్తె ద్వారా, నీ కొడుకు ద్వారా నువ్వు నవ్వుల పాలైతావు. ఆ నవ్వుల పాలు కాకముందే, ఆ బిడ్డ నాశనము కాకముందే, నీ భర్త నాశనము కాకముందే, నీ భార్య నాశనము కాకముందే, నీ కుటుంబీకులు నాశనము కాకముందే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇదిగో నినివే పట్టణము వారు ఏ విధంగా అయితే గోచాడారో, ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో, ఏ విధంగా అయితే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టారో, ఈ రోజు మొరపెట్టు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సింపుల్ గా తీసుకోకు. ఏది నాతో మాట్లాడలేని అనుకోకు. ఇది నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే అనర్థానికి దారి తీస్తుంది. నువ్వు నేను ఏ పర్లేదు పోతే ఒకనొక దినమున నీకు నష్టం కలుగుద్ది. అందుకనే ఆ ఉపవాస ప్రార్థనలు చేయటం ద్వారా ఆ చెడుతనము నుండి అనేకులు విడిపించబడ్డారు. దేవుడు నేను ఒకనొక దినమున లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఏమో లెక్క తెలుసా? ప్రార్థన చేసినావా? పాస్టర్ గారు ఒర్రొర్రు చెప్పినా కూడా నువ్వు వినలేవే. ఆయన ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు కనీసం ఒక్క రోజైన ఉపవాస ప్రార్థనలు ఉన్నామా? అది పరిస్థితి. ఈ రోజు 21 రోజులు ప్రార్థనలు ఉన్నాయి. చూడండి ఎంతమంది ఉంటున్నాము. కానీ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. చెడు క్రియలు అదే విధంగా ఉన్నాయి. పద్ధతులు అదే విధంగా, అన్ని అదే విధంగా ఉన్నాయి. ప్రేమ వలన నా బాధ, నా తాపత్రయం ఏంటో తెలుసా? అందరూ విడిపించబడాలి. పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారముగా మీరు పరిశుద్ధులై ఉండాలి. ఈ రోజులలో చూడండి ప్రేమలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కటి ఏలుబడి చేస్తా ఉంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక నాశనము దగ్గరలో ఉంది. ఒక్కొక్కరిలో ఏలుబడి చేస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కనుక కనిపెట్టాలి. నినివే వారు కనిపెట్టారు, మనం కనిపెడతాం. ఆ నినివే వారు అంత దుర్మార్గులమా? మనం అంత దుర్మార్గులమా? సేవకుడు చెప్పగానే ఇదిగో మహా దుర్గతి పాలైపోతా ఉంది, నాశనానికి దారి తీస్తుంది, భయంకరమైనటువంటివి వస్తా ఉన్నది, జాగ్రత్త, మీరు మారుమనసు పొందండి, పాపరి క్షమాపణ నిమిత్తమై మీరు అనేకులు దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి, ఉపవాసం ఉండండి అంటే వారు ఉపవాస ప్రార్థనలు ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు దేవుని యొక్క మొర పెట్టడం ద్వారా చెడుతనం నుండి విడిపించబడ్డారు. ఈరోజు నాశనానికి మూగదయం చెప్తున్నాను. మూగదయం ఏ విధంగా అయితే ఆ మూగవాన్ని నాశనం చేయాలని చూస్తా ఉన్నదో అదే విధంగా ప్రేమ వలన ఒక్కొక్క కుటుంబాలలో కూడా ఏలుబడి చేస్తా ఉంది. ఆ ఏలుబడి చేసేటప్పుడు నువ్వు తెలివిగా, నువ్వు జ్ఞానం కలిగి ఏం చేయాలంటే కనుక నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. అయ్యా, నా కుమారుడు చెడుతనం నుండి విసర్జించాలి. అయ్యా, నా బిడ్డ, అయ్యా నా కొడుకు, అయ్యా ఇదిగో నా కుమార్తె, నా బడపాల ప్రాంతం, నా సంఘము బాగుండాలి. ఆ విధంగా చేస్తే కనుక నా దేవుడు ఖచ్చితంగా ఈ మాట చదవండి. ఇప్పుడు ఏమన్నాడు? వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునది తాను మాట ఇచ్చిన కీడు చేయక మానుకొనేను. కీడు చేద్దాం అనుకున్నాడు వారి యొక్క చెడుతనాన్ని చూసి. కానీ వీరి ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ కన్నిటి ప్రార్థనల ద్వారా ఏమైందో తెలుసంటారా?
చెడుతనము మానుకున్న తర్వాత ఆ కీడుపై నా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. చూడండి, యవ్వనస్తులకు చెబుతా ఉన్నాను, యవ్వనస్తులు పాడైపోతా ఉన్నారు ఈ రోజులలో. ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని పిక్చర్ల మీడియా తిరుగుతా ఉన్నాడు ఈ రోజులలో. ఒకనొక దినం అదేమో ఏమవుతుందంటే కనుక, తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి, ఒక భార్యగా నువ్వు ప్రార్థన చేయాలి, ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి నీ కుటుంబీకుల గురించి. ఒక మాట ఈ మాట చదవండి ఒకసారి, ఒక మాట చదవండి. అదే మార్కు సువార్త 9వ అధ్యాయం తీయండి ఒకసారి. తీసారు చదవండి ఒకసారి. ఆ మార్కు సువార్త 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏం చేశాడు? మూగదయ్య పట్టుకున్నదయ్యా, ఈయన విడిపించండి అయ్యా అని ఆ తండ్రి ఏ విధంగా ప్రాధాన్యపడుతున్నాడో తెలుసంటారా? వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నేను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమని సాధ్యమని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే ఏం చెప్తున్నాడంటే కనుక, తండ్రి నేను నమ్ముచున్నానని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము. ఏంటి ఈ రోజులలో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అపనమ్మకము. నువ్వు దేవుని కలిగి ఉన్నావయ్యా, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు నమ్మకంతో 2 ముక్కలు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వకపోతే ఈ రోజులలో ఏది దర్గాలకు పోతా ఉన్నారు, తాయితులు కట్టించుకుంటా ఉన్నారు. ఎంత బిడ్డలో చూడండి. అంటే నా దేవుడు అంత చాతకాని వాడా? నీకు నమ్మకం లేదు. ఫస్ట్ నువ్వు నమ్మట్లేదు దేవుని యొక్క కార్యమును. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మట్లేదు, దేవుడు కార్యం చేశాడని నమ్మట్లేదు. ఈ రోజులలో వాస్తులని చూస్తూ ఉంటారు. ఎవరు? దేవుడు నమ్మినటువంటి బిడ్డలమే. దినాలను చూస్తూ ఉన్నారు. ఈ రోజు పోవద్దు శుభకార్యానికి, శనివారం అని చెబుతా ఉంటారు. వారాలు చూస్తూ ఉంటారు. ఈ వారం మంచిది కాదు, వేరే వారం పోదాం. ఇది పరిస్థితి. నువ్వు నమ్మకంతో నువ్వు ఎక్కడో నువ్వు తాతల ముత్తాతల గనుడు చూస్తున్నావు, కానీ ఆ తాతల ముత్తాతలని జన్మనిచ్చినటువంటి సృష్టించినటువంటి సృష్టికర్తని నువ్వు మర్చిపోతా ఉన్నావు. ఈయన అంటున్నటువంటి మాట ఏంటంటే, చదవండి అదే మాట, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయ, అపనమ్మకం ఉండకుండా చేసింది. తర్వాత ఏం చేశాడంటే కనుక, సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఆ ఫుట్ నోట్ లో ఏమున్నది చదవండి ఒకసారి ఆ మాట. 1 కన్నీళ్లు విడిచాను. అందరు చూడండి ఏమున్నది అక్కడ. ఎవరి గురించి? ఎవరి గురించి? కొడుకు గురించేగా. ఏమని? అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా నమ్మకాన్ని కలగజేయండి అయ్యా అంటూ ఏం చేస్తున్నాడంటే కనుక, సహాయము చేయమని, అంటే నాకు విడుదల, కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాను. ఒక మాటలు చెప్పాలంటే కన్నీళ్లు విడుచుచు ప్రాధాన్యపడ్డాడు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని? యేసయ్యని. ఈరోజు ఒక మాట అడుగుతాను, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు, నేను, నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళి కన్నీళ్లు విడుచుచున్నావా? ఈరోజు విడిచట్లేదు, కన్నీళ్లు రావట్లేదు. తీరా మొత్తం అయిపోయిన తర్వాత, వాడేదో జైలుకు వెళ్ళిన తర్వాత, లేకపోతే మరణ అపాయంలో ఉన్నప్పుడు, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడండి అయ్యా అని చెబుతా ఉంటాను. అపాయము. కొంతమంది ఇంకో విషయం చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే, అపాయం వచ్చిన చర్చికి రారు, అది విషయం. అపాయం వచ్చిన ప్రార్థన చేయడం, ఇది విడ్డూరం. ఇంకా అపాయం వచ్చింది తెలుసు, అనార్థం వచ్చిందని తెలుసు, అంత వచ్చినా కూడా కనీసం ప్రార్థన కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే మన ఆత్మీయ స్థితి అంతగా ఎదుగుదలగా ఉందనేది అర్థం చేసుకోండి.
అంటే మనం దేవునిలో ఎంతగా ఆశీర్వదించబడుతా ఉన్నామో, మనము ఆత్మ ఎంతగా వర్ధిల్లుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మాట వినండి, మనం అందరం కలిసి ప్రార్థన చేస్తేనే దేవుడు కదులుతాడు, ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి కన్నీరు విడిచుచూ ప్రార్థన చేశాడు. ఈరోజు తల్లిగా నీ బిడ్డ గురించి కన్నీళ్లు విడు. ఒక తండ్రిగా కన్నీళ్లు విడిస్తే నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకనొక దినమున విలలాడుకుంటూ ఆ దయ్యము మోగ దయ్యము పారిపోయింది. యవనస్తులారా చెబుతున్నాను వినండి, మీరు కూడా. అందుకని ఒక మాట ఉంటుంది, యవనస్తులను చూస్తే గుర్తొచ్చింది. ఏం పాట? మీకు ఇంకో విషయం తెలుసా? ముగిస్తున్నాను అయితే. మనలో ప్రతి ఒక్కరి పేరు అందరికీ తెలుసు తెలుసా? మనలో ప్రతి ఒక్కరి పేరు తెలుసా మీకు? అమ్మా తెలుసు కదా? తెలియదు మీకు? అందుకని పాట రాస్తా ఉన్నాడు. ఏమని పాట? మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మన గుండె లోతుల్లో వేదన తెలుసు, హృదయాంతరంగములో బాధలు తెలుసు. జగత్తి పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తి పునాది వేయబడక ముందే నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ దుఃఖము తెలుసు. ప్రతి ఈ ఊర్లో ఉన్నటువంటి నాకన్నా తెలియదేమో కానీ నా దేవునికి సమస్తము ప్రతి ఒక్కరి పేరు తెలుసు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. అందరి కలుద్దాం, ప్రార్థన చేద్దాం. అందరి కలుద్దాం, ప్రార్థన. స్తోత్రం. ఒక మంచి తీర్మానం తీసుకుంటాం. మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తిలో నురుగు కార్చుకుంటూ ఆ సాతాను, ఆ అపవాది, ఆ దురాత్మ నాశనము చేయాలని కంకణం కట్టుకుంది. ఎప్పటి నుండో తెలుసా?